మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణమన్న ఆయన త్వరలో చిరంజీవికి పౌర సన్మానం చేస్తామన్నారు. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ రావడం తెలుగువారికి గర్వకారణమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు. అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు ఇటీవలనే రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడిగా నిజంగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం. ఇంకా ముందు ముందు భారతరత్న దాదా ఫాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని, ఎందుకంటే తెలుగు చిత్రసీమలో ఒక లెజెండ్, ఒక మెగాస్టార్, వారికి అభినందనలు. అలాగే ఒక తెలుగు వాడిగా దేశంలో సుపరిచితుడు, అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇవాళ ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్య నాయుడుకు పెద్దలు గౌరవనీయులు వారికి కూడా పద్మ విభూషణ్ రావడం ఈ తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం.